దానికి మసాలా యాడ్ చేసి చెప్తున్నారని అనిపిస్తుంది. లేదండి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల సమావేశంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా రాస్తున్నారు, వీటిని కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పేసినటువంటి వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చింది. అది నేను కూడా చూసిన మాట వాస్తవం. అయితే సాక్షాత్తు ఎంపీ గారు ఒక కేసులో నిందితుడిగా దొరకటం హైదరాబాద్ నగరంలో, తర్వాత రోజే పార్లమెంట్ సెషన్స్ ఉండటం, ఆయన దాని నిమిత్తం బయటికి పంపించడం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ సభ్య సమాజంలో మనం మీడియా ముఖంగా మాట్లాడేటువంటి విషయాలు కూడా కాదు ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే ఎవరో దారిని పోయే వ్యక్తి ఇలాంటి వ్యవహారాలలో చిక్కుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా ఎత్తి చూపిస్తాం. కానీ సాక్షాత్తు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఒక ఇలాంటి మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులుగా తీసుకురావడం అనేది, లేకపోతే దొరకడం అనేది కొంచెం మనం విచారించదగ్గ విషయమే. మరి దీని మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి అని అంటే మనం అందరం చూసాం. దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు. ఇలాగే ప్రభుత్వంలో మాట్లాడాలంటే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పంచదారుల కొండకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. మట్టి దోపిడీ కానివ్వండి, ఆ కొండలతో వేసినటువంటి వ్యవహారాలు కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అని చెప్పేసి అని పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. అనేక మంది పర్యావరణవేత్తలు ఈ రోజు కూడా రోడ్డు ఎక్కి చేస్తున్నారు. దాని మీద ఎటువంటి వివరణ లేదు. ఇలాగ రకరకాల కార్యక్రమాలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ మనం మాట్లాడితే తలదించుకునే విధంగా ఉంటాయి. అయితే వీటన్నిటిని కంట్రోల్ చేయగల సమర్థత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఆయన పరిపాలన చూశాం కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ కంట్రోల్ ఎందుకు తప్పింది అనేది తెలియట్లేదు. టు బి ఫ్రాంక్, కూటమి అవటం వల్ల ప్రభుత్వంలో ఇన్ని రకాల పొరపాట్లు జరుగుతున్నాయా? గతంలో అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులతో విపరీతమైనటువంటి కంట్రోల్ ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు పోలీసులకు, ప్రభుత్వం కోసం పోలీసులకు తప్పు చేస్తే వారి కోసం పదుల సంఖ్యలో తప్పులు చేసేటువంటి పరిస్థితి ఉంది. గంజాయి కేసులో నిందితులను తీసుకొచ్చి సభ్య సమాజంలో కూర్చోబెట్టి కొట్టారు. ఆ రోజు ఆహా ఊహో అని చెప్పి కూటమిలో సభ్యులందరూ కూడా చప్పట్లు కొట్టినటువంటి వాటి వాస్తవం. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్సెప్షన్ లోనే చట్ట ప్రకారం శిక్షించండి కానీ మీరు ఇలా సభ్య సమాజంలోకి తీసుకొచ్చి వాళ్ళని కొట్టడం ఏంటని చెప్పేసి అని మేమందరం మాట్లాడాం, విమర్శల పాలయ్యాం. వీళ్ళతో పాటు ఇవాళ అదే సిఐ ఆయన చేసినటువంటి కలాపాలలో దొరికిపోయి మరి ఆయన కొట్టేది ఎవరు అనేది ఎవరు ప్రశ్నించరు. అంటే మీరు ప్రభుత్వం యొక్క మైలేజ్ కోసం మీరు, లేకపోతే ప్రభుత్వం యొక్క కక్ష సాధింపుల కోసం మీరు పోలీసుని వాడుకుంటే పోలీసులు దాన్ని ఇవాళ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, నేనేం చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి చేయించారు సాయి కృష్ణ యొక్క ఉదంతాన్ని లేకపోతే క్రాంతి ఉదంతాన్ని అని నేను పార్టీకి అంటగట్టను. అక్కడ ఉన్నటువంటి పోలీసుల యొక్క అత్యుత్సాహం కానివ్వండి, పోలీసులు తీసుకున్నటువంటి ఆ మితిమీరిన స్వేచ్ఛ వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయినటువంటి ఒక పరిస్థితి. ఒక వ్యక్తి అయితే వీడియో ఎవిడెన్స్ ఇచ్చి మరీ చనిపోయాడు, ఆ దళిత సోదరుడు. మరి దానికి సంబంధించి చర్యలు ఏంటనేది మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది అనేది తెలియదు. మరి ఎస్సీ ఎస్టీ వ్యక్తులు, ఆ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఇవ్వాల్సినటువంటి మానిటరీ బెనిఫిట్స్ ఈ రోజు వరకు ఇచ్చారా లేదా అనేది మరి కిరణ్ అన్నే చెప్పాలి. ఇలాంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఈ తప్పులన్నింటినీ ఎత్తి చూపుతున్నారు. అక్కడ మనం ప్రభుత్వాన్ని తప్పు ఎంచాల్సిన అవసరం లేదు. మానిటరీ బెనిఫిట్స్ అందుతున్నాయండి. ఎందుకంటే అది చాలా ప్రాసెస్. ఆ లథార్జీ అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. సాయి కృష్ణ తప్పు చెప్పండి అంతే. సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఏదన్నా కాస్త కుంటుపడి ఉండొచ్చు కానీ న్యాయ వ్యవస్థ ఏం కుంటుపడలేదంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే. న్యాయ వ్యవస్థ పకడ్బందీగా ఈ రోజు సాయి కృష్ణ ఉదంతం ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా లైవ్ లో ఉందంటే కేవలం న్యాయస్థానాల యొక్క చొరవ వల్ల, న్యాయవాదుల యొక్క చొరవ వల్ల మాత్రమే. రైట్ అండి. ఈ రోజు బాధితుల తల్లి వెనకడు వేసింది, ప్రభుత్వం వైపు నుంచి వెనకడు వేసింది. కానీ సిట్టుని పదే సిట్టు వెనకాల వెన్నుముకగా ఉండి ప్రతి అడ్జర్న్మెంట్ కి, ప్రతి వాయిదాకి డెవలప్మెంట్స్ ఏంటనేది ఈ రోజు అందరికీ తెలుస్తున్నాయి. అంటే న్యాయ వ్యవస్థ కళ్ళకు గంతలు తీసిన తర్వాత పనిచేస్తున్నట్టు విధానాన్ని మీరు అందరూ పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక పంపించారు కదా వీడియో, అది ఒక మాట చూసి విజయ్ కిరణ్ గారు అది చూపించండి.
మళ్ళా చూస్తారా? మళ్ళా పెడదాం. మళ్ళా ఈ పక్క చూపిద్దాం. జగన్ గారి స్పీచ్ కూడా పెట్టి టైం అయిపోయింది. విజయకిరణ్ గారు మీరు మాట్లాడండి. జగన్ గారి స్పీచ్ కూడా పెట్టి టైం అయిపోయింది కదా. ఏమంటారు? అరే అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. మీరు నువ్వు కొంత మాట్లాడుతున్నావు, నీ గురించే మాట్లాడడానికి రెడీ అవుతున్నా. దాని గురించి ప్రభాకర్ గురించి చెప్తారు. ఈ రోజు జరిగేది విరూపాక్ష గారి యొక్క వీడియోని చూపిస్తా ఉంటే మీరు చంద్రబాబు ప్రభాకర్ చూపిస్తారు. చంద్రబాబు ప్రభాకర్ చాలా మంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళంట మహిళల్ని ఏమన్నాడు? ఆ మాట ఏమన్నాడు? ఏమనుకుంటున్నావు సార్? ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి చెత్త వెధవల్ని, ఈ రకంగా మాట్లాడే వాళ్ళని మీరు ఖండించకపోగా మీకో మాట్లాడాలా, వెంకటేష్ గారితో మాట్లాడాలా, మధుసూదన్ రెడ్డితో మాట్లాడాలా? మధ్యలో వీడియోలు వేస్తారు. నాకు పాలూరు వెంకటకి ఎంత టైం ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు? వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నారు, సమాధానం చెప్పాల్సిన పొజిషన్ సింగళూరు వెంకటేష్ ఎందుకు పడరండి? మధుసూదన్ రెడ్డి ఏమన్నాడు? మీరు మాట్లాడే మధుసూదన్ రెడ్డి ఏమన్నాడు? ఏ మాట మాట్లాడాడు? ఆయనతో క్షమాపణ చెప్పించారా మీరు? ఆయనతో క్షమాపణ చెప్పించారా? చూడలేదు. ఆయనతో క్షమాపణ చెప్పించారా? సంస్కారం ఆయనతో క్షమాపణ చెప్పించారా? అపాలజీ చెప్పమని చెప్పాడా? సంస్కార హీరోయిన్ లేకుండా మాట్లాడే మహిళల గురించి మీరు అవి మాట్లాడాలి. దీనికి కట్టుబడి ఉంటాను. అధినేత నుంచి అట్టడుగు స్థాయిలో కార్యకర్త వరకు ఇదే ఫందాలో ఉన్నారు. ఇదే ఫందాలో ఉన్నారు. దీనికి కట్టుబడతాను. ఆగండి. ఈ రోజు విరూపాక్ష గారి యొక్క అరెస్ట్ లో జరిగినటువంటి విధానం, అంతవరకే మీరు మాట్లాడారు. విరూపాక్ష జరిగినటువంటి విధానం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత మాట్లాడుతున్నాడంటే, మధుసూదన్ రెడ్డి ఎంత కులాహంకారంతో మాట్లాడుతా అంటే, దళితులు పరిపాలిస్తా యూజ్లెస్ ఫెలో. ఎవరు యూజ్లెస్ ఫెలో? ఓకే, ఎవరు యూజ్లెస్ ఫెలో? బియాండ్ యువర్ లిమిట్స్ మీరు వెళ్తున్నారు. ఎవరు యూజ్లెస్ ఫెలో? నేను ఆయన్ని తప్పుగా మాట్లాడలేదు. వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాను. యూజ్లెస్ ఫెలో ఫస్ట్ టైం సారీ చెప్పాలి. సారీ చెప్పించండి. యూజ్లెస్ ఫెలో ఎవరు సార్? యూజ్లెస్ ఫెలో ఎవరు సార్? మాట్లాడదాం మళ్ళీ.